హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎండాకాలం వచ్చిందంటే సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉంటారు. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు నూనెలో డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ కాకుండా ఇలా హెల్తీగా 2 రకాల చాట్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి లేట్ ఎందుకు? ఈ 2 రకాల చాట్లు తయారు చేయడానికి బేసిక్గా ఉల్లిపాయ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. 3 పెద్ద ఉల్లిపాయల తరుగుని ఒక గిన్నెలోకి వేసుకొని టేబుల్ స్పూన్ కారము, అలాగే అర టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక పూర్తి నిమ్మకాయ రసాన్ని వేసేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మొదటిగా మామిడికాయ చాట్ కోసం పచ్చి మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగి సన్నని ముక్కలుగా తరిగి ఇందాక రెడీ చేసుకున్న ఉల్లిపాయ తరుగులో సగం మాత్రమే ఒక గిన్నెలోకి వేసుకొని దానిలో తరిగిన మామిడికాయ ముక్కలు కొన్ని, అలాగే బూందీ కూడా ఒక గుప్పెడి వరకు వేసి అంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. బజ్జీ చాట్ తయారు చేసుకోవడానికి ఇందాక తీసిన సగం ఉల్లిపాయలు ఒక గిన్నెలోకి తీసుకొని బజ్జీ లోపల మిరపకాయని తీసేసి పైన ఉన్న లేయర్ని సన్నని ముక్కలుగా తరిగేసేసి రెడీ చేసుకున్న ఉల్లిపాయల్లో ఒక పండు టమాటా తరుగు, అలాగే ఈ తరిగిన బజ్జీలు కూడా వేసేసి చక్కగా అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, బజ్జీ చాట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు 2 చాట్లలో కూడా ఫ్రెష్గా కడిగిన కొత్తిమీర తరుగుని వేసేసి 2 చాట్లని మిక్స్ చేశారంటే హెల్దీగా మామిడికాయ చాట్ అలాగే బజ్జీ చాట్ అనేవి రెడీ అయిపోతాయి. మొదటిగా చేసిన మామిడికాయ చాట్ని తీసుకోవటం వల్ల మామిడికాయలో ఏ విటమిన్ అనేది ఫుల్గా అంది పిల్లలకి చక్కగా కంటి సమస్యలు అనేవి దూరం అవుతాయి. అలాగే మామిడికాయలో ఉండే సి విటమిన్ వల్ల పిల్లలకి రెసిస్టెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా 2వ రకం చాట్ బజ్జీ చాట్ అయితే పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు. వీటిని ఇలాగే సర్వ్ చేయకుండా కొంచెం వెరైటీగా పండు టమాటాని చక్రాలుగా తరిగి వాటిని ఒక ప్లేట్లో ఇలా పరుచుకోండి. దాని మీద మామిడికాయ చాట్ని పెట్టి పిల్లలకి ఇవ్వండి. చూడటానికి వాళ్ళకి చాలా వెరైటీగా అనిపిస్తుంది. అలాగే వీటిని చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇంకా వీటిని ఇలా తీసుకోవటం వల్ల పండు టమాటాలోని విటమిన్స్, న్యూట్రియంట్స్ ఫుల్గా అందుతాయి. ఎందుకంటే మనం ఇక్కడ టమాటాలని ఉడకపెట్టకుండా వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి. ఈ 2 రకాల చాట్లని తీసుకోవటం వల్ల డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడూ తయారు చేసుకునే స్నాక్స్ కాకుండా మీరు కూడా ఈ వెరైటీ చాట్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. మా పిల్లలకైతే ఈ 2 చాట్ ఐటమ్స్ తెగ నచ్చేసేసాయి. ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.